పిల్లలు, మనం ఇప్పుడు చెప్పుకోబోయే పాఠం పేరు పనస. ఏమిటది? పనస. ఈ గేయాన్ని ఒకసారి చదువుకుందాం. భలే భలే పనస, పసందైన పనస, పచ్చ పచ్చని పనస, తీయనైన పనస, తొనలు ఉన్న పనస, భలే భలే పనస, పసందైన పనస. పనస పండును గురించి ఈ పద్యం ఉందన్నమాట. భలే భలే పనస, పసందైన పనస, పచ్చ పచ్చని పనస, తీయనైన పనస, తొనలు ఉన్న పనస, భలే భలే పనస, పసందైన పనస. అంటే చాలా తీయనైన రుచికరమైన పనస పండును గురించి ఇక్కడ చెప్తున్నారన్నమాట. దీనికి సంబంధించిన ప్రశ్న జవాబులు ఏంటో ఇప్పుడు చూద్దాం. మొదటి అభ్యాసము ప్రశ్న జవాబులు. మొదటిది గేయం పాడండి. భలే భలే పనస, పసందైన పనస, పచ్చ పచ్చని పనస, తీయనైన పనస, తొనలు ఉన్న పనస, భలే భలే పనస, పసందైన పనస. తర్వాత ప్రశ్న చూద్దామా? పనస పళ్ళు చెట్టుకు ఎక్కడ కాస్తాయి? మిగతా చెట్లకు పళ్ళు ఎక్కడ కాస్తాయి? పనస పళ్ళు చెట్టుకు ఎక్కడ కాస్తాయి? మిగతా చెట్లకు పళ్ళు ఎక్కడ కాస్తాయి? పనస చెట్టు ఉంటుంది కదా, చెట్టు దుంగ పైన పనస పళ్ళు ఇలా వాలుగా కాస్తాయన్నమాట. మిగతా చెట్లకు కొమ్మలకు పళ్ళు కాస్తాయి. తర్వాత ప్రశ్న, పనస పండు తీయగా ఉంటుంది. తీయగా ఉన్న పళ్ళు మరికొన్ని చెప్పండి. పనస పండు తీయగా ఉంటుంది, అలాగే తీయగా ఉన్న మరికొన్ని పళ్ళ పేరు చెప్పమంటున్నారు. ఏమేమి తీయగా ఉంటాయి? అరటి పండ్లు, సపోటా పండ్లు, దానిమ్మ పండ్లు, సీతాఫలం, ఇంకా మరికొన్ని తీయగా ఉండే పండ్లు మీరు సొంతంగా రాయాలి. తర్వాత ప్రశ్న, పనస పండు ఏ రంగులో ఉంది? అదే రంగులోని పళ్ళు మరికొన్ని చెప్పండి. పనస పండు ఏ రంగులో ఉంది? పచ్చ రంగులో ఉంది. అదే రంగులో ఉన్న మరికొన్ని పళ్ళ పేరు చెప్పమంటున్నారు. పనస పండు పచ్చగా ఉంటుంది, అదే రంగులో ఉన్న పండ్లు ఏమేమి ఉన్నాయి? జామ పండు ఉంది. ఇంకా ఏ పండ్లు ఉన్నాయో మీరు ఆలోచించి సొంతంగా రాయాలి. తర్వాత అభ్యాసాన్ని చూద్దాం. ఈ అభ్యాసంలో క్రింది వాక్యాలను, పదాలను గేయంలో గుర్తించండి. ఈ క్రింద ఇచ్చిన ఈ వాక్యాలను అలాగే పదాలను గేయంలో ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించాలి. మొదటిదేంటి? భలే భలే పనస. భలే భలే పనస అది గేయంలో ఎక్కడుంది? మొదట్లోనే ఉంది. భలే భలే పనస. రెండవది పసందైన పనస. ఏంటది? పసందైన పనస. ఇది రెండవ లైన్లోనే ఉంది. ఈ రెండు లైన్లు కూడా చివరిలో కూడా ఉన్నాయి. భలే భలే పనస, పసందైన పనస మొదట్లోనూ చివరిలోనూ కూడా ఉన్నాయి ఈ రెండు వాక్యాలు. తర్వాత తీయనైన పనస. తీయనైన పనస అది ఈ గేయంలో ఎక్కడుంది? 4వ లైన్లో ఉంది. తీయనైన పనస. తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన పదాలను గుర్తిద్దాం. ఏమిటా పదం? పచ్చ. పచ్చ ఇక్కడ 3వ లైన్లో 2 సార్లు వచ్చింది. పచ్చ పచ్చ. పచ్చ పచ్చని పనస అని ఉంది కదా,
అందులో 2 సార్లు పచ్చ అనే పదం వచ్చింది. తర్వాత పనస. పనస అనే పదం గేయంలో చాలా చోట్ల వచ్చింది కదా, ఎక్కడెక్కడ ఉందో గుర్తుంచుకుందాం. భలే భలే పనస, ఇక్కడ పనస అనే పదం వచ్చింది. తర్వాత పసందైన పనస, ఇక్కడ కూడా పనస అనే పదం వచ్చింది. పచ్చ పచ్చని పనస, ఇక్కడ కూడా పనస అనే పదం వచ్చింది. తీయనైన పనస, ఇక్కడ కూడా పనస అనే పదం వచ్చింది. తొనలు ఉన్న పనస, ఇక్కడ పనస అనే పదం వచ్చింది. భలే భలే పనస, మళ్ళీ ఇక్కడ పనస అనే పదం వచ్చింది. పసందైన పనస, ఇక్కడ పనస అనే పదం వచ్చింది. ప్రతి వాక్యంలోనూ పనస అనే పదం వచ్చింది. తర్వాత పదం తొనలు. తొనలు అనే పదం ఎక్కడొచ్చింది? ఈ వాక్యంలో వచ్చింది. తొనలు ఉన్న పనస, ఇందులో తొనలు అనే పదం వచ్చింది. తర్వాత ఈ అభ్యాసంలో బొమ్మ ఆధారంగా వాక్యాన్ని రాయాలి. బొమ్మ ఆధారంగా దానికి సంబంధించిన వాక్యాన్ని రాయాలి. మొదటి బొమ్మను చూడండి. ఆ బొమ్మను చూస్తే ఏమనిపిస్తుంది? ఆ బొమ్మలో ఏమేమి ఉన్నాయి? ఒక బండి మీద పనస పండ్లు ఉన్నాయి. దానిని ఇప్పుడు ఒక వాక్యంగా రాద్దాం. అక్కడ ఏమున్నాయి? బండి మీద పనస పండ్లు ఉన్నాయి. బండి మీద పనస పండ్లు ఉన్నాయి. తర్వాత బొమ్మను చూడండి. అక్కడ ఏం కనిపిస్తుంది? ఒక బాబు పనస పండ్లను కొంటున్నాడు. దానిని ఒక వాక్యంగా రాద్దాం. రవి పనస పండ్లు కొంటున్నాడు. రవి పనస పండ్లు కొంటున్నాడు. తర్వాత బొమ్మలో ఏముంది? తర్వాత బొమ్మలో పిల్లలు పనస పండు పనస పండు తింటున్నారు. పిల్లలు పనస పండు తింటున్నారు. 3 వాక్యాలను ఒకసారి చదువుకుందామా? బండి మీద పనస పండ్లు ఉన్నాయి. బండి మీద పనస పండ్లు ఉన్నాయి. తర్వాత వాక్యం రవి పనస పండ్లు కొంటున్నాడు. రవి పనస పండ్లు కొంటున్నాడు. పిల్లలు పనస పండు తింటున్నారు. పిల్లలు పనస పండు తింటున్నారు. 3 వాక్యాలను ఒకసారి మళ్ళీ చదువుకుందాం. బండి మీద పనస పండ్లు ఉన్నాయి. బండి మీద పనస పండ్లు ఉన్నాయి. రవి పనస పండ్లు కొంటున్నాడు. రవి పనస పండ్లు కొంటున్నాడు. తర్వాత పిల్లలు పనస పండు తింటున్నారు. పిల్లలు పనస పండు తింటున్నారు.
ఇప్పుడు ఈ 3 వాక్యాల్లోనూ పనస అనే పదం ఎక్కడుందో గుర్తించాలి. మొదటి వాక్యంలో ఎక్కడుందో చూద్దాం. బండి మీద పనస పండ్లు ఉన్నాయి. ఎక్కడుంది పనస అనే పదం? ఇక్కడ పనస పండ్లు ఉన్నాయి. తర్వాత వాక్యం, రవి పనస పండ్లు కొంటున్నాడు. ఇక్కడ పనస అనే పదం వచ్చింది. తర్వాత వాక్యం, పిల్లలు పనస పండు తింటున్నారు. ఇక్కడ పనస అనే పదం వచ్చింది. తర్వాత ఆ బొమ్మను చూడండి. ఆ బొమ్మలో ఏముంది? పనస పండు. ఆ బొమ్మలో పనస ఉంది. దానిని ఇప్పుడు ఆ పదాన్ని రాద్దాం. ఏమిటది? పనస. ఇందులో ఒక్కొక్క అక్షరాన్ని చదవండి. ప, నా, స. ఒకటో అక్షరం ఏంటి? ప. రెండో అక్షరం నా. మూడో అక్షరం స. ప, నా, స. పనస. పనస అని ఇందులో ఒక్కొక్క అక్షరం ఇప్పుడు వర్ణమాల పట్టికలో ఎక్కడెక్కడుందో గుర్తించాలి. ప అనే అక్షరం ఎక్కడుంటుంది? ప అనే అక్షరం వర్ణమాల పట్టికలో ప, 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 ఫ, బ, భ, మ. ఈ లైన్లో మొదట్లో ప అనే అక్షరం ఉంటుంది. ఏ లైన్లో ఉంటుంది? ప, ఫ, బ, భ, మ. వీటిలో మొదటి అక్షరం ప. తర్వాత అక్షరం ఏంటి? నా. నా అనే అక్షరం ఎక్కడ ఉంటుంది? త, థ, ద, ధ, నా. ఈ లైన్లో చివరి అక్షరం నా. నా అనే అక్షరం త, థ, ద, ధ, నా. వీటిలో చివరి అక్షరం. తర్వాత స. స అనే అక్షరం ఎక్కడొస్తుంది? యా, రా, లా, వా, స, ష, స, హ, క్ష, ళ, బండిరా. వీటిలో స అనే అక్షరం ష తర్వాత స అనే అక్షరం వస్తుంది. మీ వర్ణమాల పట్టికలో కూడా ప అనే అక్షరము, నా అనే అక్షరం, స అనే అక్షరం ఎక్కడుందో గుర్తించి చెప్పాలి. తర్వాత అభ్యాసాన్ని చూద్దామా. ఈ అభ్యాసంలో ఇక్కడ 5 అక్షరాలను ఇచ్చారు కదా, అవేమిటి? ప, నా, స, డ, క. మొదటి అక్షరం ఏంటి? ప. రెండవది నా. మూడవది స. నాలుగవది డ. ఐదవది క. ఇప్పుడు ఈ అక్షరాలను ఏ అక్షరాలను కలిపి చదివితే ఏ పదాలు వస్తాయో చూద్దాం. 1, 2, 3 అక్షరాలను చదివితే 1, 2, 3 అక్షరాలను కలిపి చదివితే ఏమొస్తుంది? ఒకటో అక్షరం ఏంటి? ప. రెండో అక్షరం నా. మూడో అక్షరం స. పనస అనే పదం వచ్చింది. 2, 3 అక్షరాలను కలిపి చదివితే 2, 3 అక్షరాలను
కలిపి చదివితే రెండో అక్షరం నా, మూడో అక్షరం స, నస. తర్వాత 2 2 4 5 ఈ 3 అక్షరాలను కలిపి చదువుదాం. రెండో అక్షరం ఏంటి? నా. నాలుగో అక్షరం డ. ఐదో అక్షరం క. ఈ 3 అక్షరాలను కలిపి చదివితే ఏమొస్తుంది? నడక. న డ క, నడక. తర్వాత అభ్యాసాన్ని చూద్దాం. ఇప్పుడు మనం ఈ అభ్యాసంలో కొన్ని పదాలను చదువుకుందాం. నా స, నస. నా స, నస. రెండవ పదం బ స, బస. బ స, బస. మూడవది వ స, వస. వ స, వస. ప స, పస. ప స, పస. తర్వాత సం త, సంత. సం త, సంత. వం త, వంత. వం త, వంత. వ నం, వనం. వ నం, వనం. జ నం, జనం. జ నం, జనం. నా రం, నరం. నా రం, నరం. వ రం, వరం. వ రం, వరం. ర సం, రసం. ర సం, రసం. ప న స, పనస. ప న స, పనస. న డ క, నడక. న డ క, నడక. న ల క, నలక. న ల క, నలక. న డ త, నడత. న డ త, నడత. న ర కం, నరకం. న ర కం, నరకం. వ సం తం, వసంతం. వ సం తం, వసంతం. సం త కం, సంతకం. సం త కం, సంతకం. మళ్ళీ ఒకసారి అన్ని పదాలు చదువుకుందాం. న స, నస. బ స, బస. వ స, వస. ప స, పస. సం త, సంత. వం త, వంత. వ నం, వనం. జ నం, జనం. న రం, నరం. వ రం, వరం. ర సం, రసం. ప న స, పనస.
నడక నడక నలక నలక నడత నడత నరకం నరకం వసంతం వసంతం సంతకం సంతకం. తర్వాత అభ్యాసాన్ని చూద్దాం. ఈ అభ్యాసంలో బొమ్మను చూసి కింది ఖాళీల్లో సరైన పదాలు రాయండి. బొమ్మను చూసి కింది ఖాళీల్లో సరైన పదాలు రాయండి. అంటే ఇక్కడ బిట్స్లో ఖాళీలు ఉన్నాయి కదా. జయకు డాష్ అంటే ఇష్టం. బొమ్మలు డాష్లో అమ్ముతున్నారు. ఈ ఖాళీలను వీటికి సంబంధించిన బొమ్మలు ఉంటాయి కదా, దానిని బట్టి ఆ పదం ఏంటో ఇక్కడ పూరించాలి. మొదటిది ఏంటో చూద్దాం. జయకు డాష్ అంటే ఇష్టం. అక్కడ చూడండి, దీనికి సంబంధించిన బొమ్మ కనిపించింది కదా, అందులో ఏముంది? అందులో పనస ఉంది. కాబట్టి ఇక్కడ మనం పనస అనే పదంతో పూరించాలి. పనస పనస పనస. ఇప్పుడు దీన్ని కలిపి చదివితే జయకు పనస అంటే ఇష్టం. జయకు పనస అంటే ఇష్టం. రెండవ ఖాళీకి సంబంధించిన బొమ్మను చూద్దాం. ఆ బొమ్మను చూస్తే మీకు ఏం గుర్తొచ్చింది? అదేం బొమ్మ? సంత. సంత. బొమ్మలు సంతలో అమ్ముతున్నారు. బొమ్మలు సంతలో అమ్ముతున్నారు. మొదటిదేంటి? జయకు పనస అంటే ఇష్టం. రెండవది బొమ్మలు సంతలో అమ్ముతున్నారు. తర్వాత అభ్యాసాన్ని చూద్దాం. ఈ అభ్యాసంలో ఈ పట్టికలో ఉన్న అక్షరాలు ఉన్నాయి కదా, వీటిని ఏ అక్షరానికి జతపరిస్తే ఏమేం పదాలు వస్తాయో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఈ అక్షరాలు ఏంటో ఒకసారి చూద్దాం. ప, జ, ల, ఆ, నా, రా, పూర్ణానుస్వారము తా, స. ఈ అక్షరాలను ఉపయోగించి వచ్చే పదాలను ఇప్పుడు చూద్దాం. ముందుగా ఆ అనే అక్షరాన్ని తీసుకుందాం. తర్వాత రా అనే అక్షరాన్ని తీసుకుందాం. ఈ రెండింటిని కలిపితే అర. ఆ రా అర. తర్వాత ఆ అనే అక్షరాన్ని తీసుకొని లా అనే అక్షరాన్ని తీసుకుందాం. ఏ పదం వచ్చింది? ఆ లా అలా. ఆ లా అలా. తర్వాత సా అనే అక్షరాన్ని తీసుకుందాం. సా. తర్వాత పూర్ణానుస్వారము. తర్వాత త. ఇప్పుడు ఏ పదం వచ్చింది? సంత. తర్వాత ప అనే అక్షరాన్ని తీసుకుందాం. తర్వాత పూర్ణానుస్వారము. జా, రా, మళ్ళీ పూర్ణానుస్వారము. ఇప్పుడు ఏ పదం వచ్చింది? పం, జ, రం. పంజరం. తర్వాత జా అనే అక్షరాన్ని తీసుకుందాం.
జ. తర్వాత నా అనే అక్షరం. తర్వాత పూర్ణానుస్వారం. ఏ పదం వచ్చింది? జనం. 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 తర్వాత మళ్ళీ జ అనే అక్షరాన్ని తీసుకుందాం. తర్వాత త. ఏ పదం వచ్చింది? జత. 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 ఏమేం పదాలు రాసుకున్నాం? అర. అర. అల. అల. సంత. సంత. పంజరం. పంజరం. జనం. జనం. జత. జత. ఇలాగే మరికొన్ని పదాలు ఈ అక్షరాలను ఉపయోగించి సొంతంగా రాయాలి. ఇప్పుడు మనం పనస అనే పాఠం గురించి చెప్పుకున్నాం కదా. తర్వాత వీడియోలో మరో కొత్త పాఠం గురించి నేర్చుకుందాం.